సో ఏంటి ప్రశాంత్ కిషోర్ మీరు చెప్తున్న మీ మీడియా ఏమన్నా ఇంప్లిమెంట్ వాళ్ళ హస్తం ఏమన్నా ఉందంటారా వీటి వెనకాల? వాడు ఒక ప్రజాస్వామ్య ద్రోహి. ఓ పనికిమాల బ్యాచ్ లో ముగ్గురు నెత్తి మీద పెట్టాడు. అందులో ఎందుకు పనికిరాని ససోగాన్ని అయితే ఆ రాబిన్ సింగ్ అని తెలుగుదేశం నెత్తి మీద పెట్టాడు. ఆడి వల్ల దమ్మిడి ఉపయోగపడబోయేసరికి లాస్ట్ మూమెంట్ లో ఈ పారాచూట్ వేసుకుని నాయకుల్లాగా ఆడు కూడా పారాచూట్ వేసుకుని దాపరించాడు. కాటికి గాలి జాపిన ముసలోని బెదిరించడానికి మాత్రం తెలుగుదేశంలో ఉపయోగపడుతుంది. ఆడు ప్రత్యక్ష రాజకీయాలు చేస్తే చెప్పు తీసుకుని కొడతారు ఖచ్చితంగా, నేను చెప్పగలను ఆ విషయం. ఎందుకు సార్ ఇప్పుడు ఇదే అమాయకాలు కాబట్టి ముసలు కాబట్టి ఒక భ్రమను క్రియేట్ చేస్తుంటే దాన్ని నమ్ముతున్నారు. వాళ్ళు ఎంత ఎడ్డిమోలోకాలంటే చెప్పాలంటే రాజ్యసభలో 29 దాకా దిక్కు దివానం లేదు. రాష్ట్ర పదవులు ఇస్తుంటే నమ్మారంటే వాళ్ళకన్నా ఎడ్డిమోలోకాలు లేనట్టే. ఎమ్మెల్యేలు కూడా నాకు తెలిసి కూడా ఒకటే ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా లింగలింగమని వాళ్ళు కూడా ఎత్తిపోయిన పథకాలే. ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు ఎమ్మెల్సీలు కూడా ఏమనంటే కార్పొరేషన్ పదవులు. ఈ కార్పొరేషన్ పదవుల్లో మనోడు చంద్రబాబు నాయుడు గతంలో నామినేట్ పదవులు నాంచి 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 చచ్చిపోయిన తర్వాత కూడా ఒక పదవి కూడా ఇచ్చిన పాపను పోలే. ఇరువును కూడా నాచగలిగే సామర్థ్యం, దానికి నాచు పెట్టించి దాని నుంచి గడ్డి మొలిచే కార్యక్రమానికి తెరలేపే అంత ఉద్దండు అవతార పురుషుడు చంద్రబాబు నాయుడు. ఇంకా నమ్మి ఆ నామినేటెడ్ పోస్టులు అవన్నీ ఇస్తారంటే ఇంకా వాళ్ళకే చెల్లింది, మనం అవడం ఏం చేయలేదు. ఇప్పుడు ఇదే మేనిఫెస్టో 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ కిషోర్ డిజైన్ చేసి పెట్టాడు, అప్పుడు విజయం సాధించారు. ఇప్పుడు అదే మేనిఫెస్టోని అదే కాపీ చేస్తూ ఇప్పుడు టీడీపీకి ప్రశాంత్ కిషోర్ డిజైన్ చేశారు. ఏంటి ఎలా చూస్తారు ప్రశాంత్ కిషోర్ని? ఒక పనికిమాల ఏదో కింద చూస్తాను నేను. అందులో ఇంకో నో సెకండ్ థర్డ్. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి మేనిఫెస్టో ఇచ్చాడంటే నేను నమ్మను. ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకుల కింద ఆవిష్కృతమైన తండ్రి కొడుకులు ఇద్దరు ప్రజల కష్టాలు ఇతిగతులు సాధక బాధకాల మీద ఒక ఆవిష్కరణలు చేసి ఇవాళ నిరంతరం ప్రజల్లో ఆనాటి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంటు ఏ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత దమ్ము ధైర్యం చేయలేకపోయింది. అలాగే ఈ నవరత్నాల పథకాలు ఎవడొచ్చినా సరే నాట్ లెస్ దాన్ 90% ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దాని పర్యవసానమే వీళ్ళు కూడా అదే మేనిఫెస్టోలో అనౌన్స్ చేసుకున్నారు. అంత లాంగెస్ట్ విజన్స్ ఉన్న వాళ్ళు తండ్రి కొడుకులు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు పేరుకి చెప్తారు నాకు విజనరీ అని. విజనరీ ఉన్నాడు ఎప్పుడైనా సరే పక్కడిది కాపీ కొట్టాడు అంటే నెవర్ బిఫోర్ ఇలాంటి లీడర్ లేడు ఆయన జగన్మోహన్ రెడ్డి. నెవర్ ఎవర్ ఇది హ్యాపన్, ఇట్ హస్ నాట్ హ్యాపన్ విత్ తెలుగుదేశం దగ్గర. ఇట్ ఈస్ హ్యాపనింగ్ అంటే ఇన్నాళ్ళు బట్టి ఎక్కడో దగ్గర ఏదో చూసి కాపీ కొట్టుకుంటూ పాపం గడుపుకుని వచ్చాడు. రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు అర్థం చంద్రబాబు. నిన్న లోకేష్ గారు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కంటే చిన్నపిల్లల మాటలు విశ్లేషించలేను, చిన్నపిల్లల డిస్కషన్ అదే పెట్టకండి. రాజకీయాల్లో లోకేష్, సినిమాల్లో చైతన్య కృష్ణ, వీళ్ళిద్దరిని మీరు ఒకే కన్నుతో చూస్తే అర్థం ఏంటో తెలుస్తుంది. అంతేకాని మీరు హీరో అని ఈ రాజకీయ నాయకులు అప్రమేదం అనుకుంటే మనం అంతకన్నా మన దౌర్భాగ్యం ఇంకోట్లేదు. సార్ ఆయన మాజీ మంత్రి, సార్ ఆయన మాజీ మంత్రి, పార్టీకి సంబంధించి కీలక నేతగా. మీనాల్ గారు కూడా ముఖ్యమంత్రి అయితే మీరు మాజీ మంత్రి ఏంటి సార్, గవర్నర్ కూడా అయిపోతారు. తెలుగుదేశం వాళ్ళు పంపి పెడితే మోతపల్లి నరసింహరావు చూడండి గాలిలో గవర్నర్ అయినట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి ఏపీ మొత్తం తిరుగుతున్నారు, ఎలా ఉంది గ్రౌండ్? వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని నేను సిరగదోషం అయితే చెప్పలేను సార్. తెలుగుదేశం జనసేన కలిసిన పాపానికి బీజేపీ ఆడుతున్న థర్డ్ ఎంపైర్ విజన్ కి అవుట్ కాకపోయినా అవుట్ అయితే అర్రులు చేస్తున్న బీజేపీ కింద చూడాలి నేను మేనిఫెస్టో. ముఖ్యంగా రన్అట్ అవుతుంది చూడండి క్రికెట్ లో. అవుట్ అయిపోయిన వాడు నీ వల్ల నేను రన్అట్ అయిపోయినా ఒకడు తెలుగుదేశం వాడు, ఇంకోడు పవన్ కళ్యాణ్. కారణాలు ఎత్తుక్కుంటారు. నేను ఇవాళ గెలవలేదంటే నువ్వే, నేను గెలవలేదంటే నువ్వే అని చెప్పడానికి మాత్రం ఉపయోగపడతాయి ఇద్దరు. కనీసం మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ లీడర్ సహకరించలేదంటే మరి అది ఎంత హాస్యాస్పదం. వెనకాల పాట వస్తుంది, మీరు విన్నారా లేదు? విన్నారా పాట? వినలేదు సార్. అంటరాని వాడివని దిగులు చందకాల పాట వస్తుంది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో బీజేపీ. అందుకని బీజేపీ పట్టుకోలేదా? పట్టుకోలే. అదే నేను నిన్న చంద్రబాబు మేనిఫెస్టో చదువుతుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కింద ఏదో రాసి చూపించారు, నాకు మీటింగ్ ఉంది నేను తొందరగా వెళ్ళాలని కూడా. నిజం అనుకుంటారు. అసలే ఎలిమెంటరీ స్కూల్ పిల్లల చోట కడుపు నొప్పి వచ్చింది, మోషన్స్ అవుతున్నాయని స్కూల్ ఎగ్గొట్టడానికి ప్రయత్నించిన దాంట్లో నేను మేనిఫెస్టో నెపంతో ఎండకి తిరగకుండా గోపెట్లో ఏసీలోనే కూర్చున్నాడు. మీరు అది గమనించారు. ఏదో బిజీ ఉంది షెడ్యూల్ ఏంటంటే మరి నాదెండ్ల మనోహర్ కోఆపరేట్ ఆలోచించండి సార్. ఆయన నాదెండ్ల మనోహర్తో బిజీగా ఉంటాడు, ఎవరితో బిజీగా ఉంటాడు. రైట్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది ఈరోజు ప్రసాద్ గారితో టీడీపీ